వెల్కమ్ టు కీటాక్స్. రేవంత్ కి ఇంత ఆవేశం ఎందుకు వస్తోంది? ఏడాదిన్నరకే పీకల్లోతు ఛాలెంజెస్ వస్తే నెగిటివిటీని బ్రేక్ చేయాలి అంటే చంద్రబాబు దగ్గర ఒక బృందం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. రేవంత్ పరిపాలన కాలంలో ఎప్పుడైనా చూసామా? డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. జర్నలిస్టుల ముసుగులో ఒక పార్టీ కార్యకర్తలు తన కుటుంబాన్ని, తన కుటుంబంలోని మహిళల్ని తీవ్రంగా కించపరిచేలా, బాధించేలా బూతులు తిడుతున్నారంటూ అసెంబ్లీ వేదికగా ఒకంత తీవ్రమైన పదజాలంతో రేవంత్ మాట్లాడడాన్ని తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం చర్చ జరుగుతోంది. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రేవంత్ అనుకుంటున్నట్టు మాట్లాడుతున్నట్టు ఇది కేవలం జర్నలిస్టులకు సంబంధించిన విషయమో, యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించిన విషయమో అని అనుకుంటే గనక గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు లెక్క. తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ అడ్మినిస్ట్రేషన్ మీద నిరంతరం నెగిటివిటీ ఎందుకు ఆకాశంలో మేఘంలా కమ్ముకుని ఉంటుంది? ఒక పాజిటివ్ అంశాన్ని కానీ, ప్రజలకు సంబంధించిన విషయాలను కానీ, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన పాజిటివ్ కోణాన్ని కానీ, లేదంటే ఒక పథకాన్ని కానీ, ఒక కొత్త ఆలోచన కానీ, ఒక కొత్త పెట్టుబడిని కానీ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడము, దానిపైన వారమో 2 వారాలో నిలకడగా చర్చ జరిగేలాగా చూసిన సందర్భము గత 15 నెలల్లో రేవంత్ పరిపాలనా కాలంలో ఎప్పుడైనా ఒకసారైనా చూసామా? ఇప్పటి వరకు అలాంటి సందర్భం కనిపించలా. ఎందుకు అంటే దీనికి 2-3 కారణాలు కనబడతాయి. ఒకటి, ప్రభుత్వంలో సమన్వయ లోపం, లేదంటే సీనియర్ నాయకులు, మంత్రుల మధ్య ఒక కోఆర్డినేషన్తో, అండర్స్టాండింగ్తో ఒక అంశం మీద కూర్చునే తత్వం కానీ, అది కాదనుకుంటే మీడియాలో విస్తృతంగా పాజిటివ్ కోణాలని ప్రచారంలోకి వచ్చేలాగా చేయడంలో కానీ, ఈ మూడింటిలోనూ రేవంత్ ఇప్పటి వరకు సఫలం కాలేదు. అసలు సమస్య ఇదే. రేవంత్ కి నచ్చిన నాయకుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. నిరంతరం బజ్ లో ఉండడం, నెగిటివ్ పబ్లిసిటీని మిటిగేట్ చేయడం, పాజిటివ్ పబ్లిసిటీని పీక్ లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయం మీద చంద్రబాబు దగ్గర ఒక బృందం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అనుకూల మీడియాతో కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో జరిగే పరిణామాలన్నీ సీఎంకి అట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ప్రచారంలో ఉండేలాగా చేస్తుంది. అసలు చరిత్రలో లేని పథకాన్ని ఏదో తీసుకొచ్చారనో, లేకపోతే అద్భుతమైన సంక్షేమం జరిగిపోతుందనో, లేదంటే ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాలోకి వస్తుందంటే టెస్లా ఏపీకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ లేవదీయడమో, ఇలా ఎక్కడ జరిగే అంశాన్నైనా రాష్ట్రానికి, నాయకుడికి అట్రిబ్యూట్ చేస్తూ ఒక పాజిటివ్ చర్చ, బజ్ క్రియేట్ చేయడం అనేది ఏపీలో చూస్తూ ఉంటాం. ఏపీతో పోలిస్తే తెలంగాణ కాస్త విభిన్నమైన సమాజం కావచ్చు, కానీ జనానికి సంబంధించిన విషయాలు, క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి కానీ, మార్పులు కానీ పాజిటివ్ కోణంలో ప్రచారం చేయడము, ఏదైనా అంశం మీద రేవంత్ అద్భుతంగా స్పందించారనో, లేదంటే వినూత్నంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని రీతిలో అడుగేశారనో జనంలోకి తీసుకెళ్లే మెకానిజం కానీ ఇప్పటి వరకు ఏర్పడకపోవడం అనేది అసలు సమస్య. ఏడాదిన్నర కావస్తున్నా కానీ రేవంత్ ఇలాంటి పరిస్థితులు ఉండటం అనేది రాజకీయంగా పెను మార్పులకి దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ క్యాబినెట్ ని విస్తరించడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారని, అంటే రాజకీయ పరంగా రేవంత్ కి పరిస్థితులు అంత అనుకూలంగా లేవని కొందరు అంటూ ఉంటే, ఉప ఎన్నికలు తీసి వస్తే గనక బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని చెప్పి ఇంకొక చర్చ కూడా ఉన్నది తెలంగాణ సమాజంలో. అంటే రాజకీయంగా పట్టులేదని, విపక్షం పుంజుకుంటోందని, తర్వాత ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల తాను ఏమీ చేయలేకపోతున్నానని తానే ప్రకటించుకోవడం వల్ల రేవంత్ అన్ని రకాలుగానే ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ మిటిగేట్ చేయాలి, నెగిటివిటీని బ్రేక్ చేయాలి అంటే గుడ్డలోడు తీసి కొట్టడం కంటే కూడా ఆలోచించి ఒక విస్తృతమైన స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అనుసరించగలిగితే, ఒక పాజిటివ్ ఆరాన్ని క్రియేట్ చేసుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదుర్కొంటున్న సవాళ్లలో 3 అంతులు పక్కకి తొలగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి యంత్రాంగాన్ని, అలాంటి ఆలోచనని రేవంత్ చేయగలుగుతారా అనేది అసలు సమస్య. చేయలేకపోతే గనక ఏడాదిన్నరకే పీకల్లోతు ఛాలెంజెస్ వస్తే మరో 6 నెలలు పోతే పరిస్థితులు ఎలా వస్తాయో ఊహించడం కష్టం. మీరేమంటారు? బీఆర్ఎస్ విసిరిన నెగిటివ్ ట్రాప్ నుంచి రేవంత్ బయటపడగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.